హెల్మెట్ లేకుండా తిరుగుతాను అని చెప్పానంటే అది టోపీ బ్యాచ్, అది తెల్ల టోపీల బ్యాచ్. అది ముందడగానే పడేది ఎన్జీబీఎస్ మెట్రో. అది ఆ మెట్రో దిగినామంటే డైరెక్ట్ బస్ స్టాండ్లో పోతారు. ఎటు నడవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎంతైంది? 131.60 అండి. ఇప్పుడు దీన్ని 132 రూపీస్ రౌండ్ ఫిగర్ చెప్తా. మొన్న ఒక అక్కతో గట్టినే పరిచయం అయింది నాకు. మన దేశానికి కిమ్ లాంటి ప్రెసిడెంట్ అయితే మంచిది. నార్త్ కొరియాడు కిమ్. అలాంటోడైతే ఈ టూపుల గడ్డాలని గిక్కుండే ఈ పాటికి. గావుల దొడ్డిలో దింపింది దానికి 163 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు పోయేది 98 రూపాయలతో మాదాపూర్ పోతాను. ఇక్కడ ఉంటే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పానని 98 రూపాయలు అని చెప్పి 100 రూపాయలు వస్తాయి కదా. థ్యాంక్ యూ అన్న, బాయ్. హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ ప్రజెంట్ ఇప్పుడు కోకాపేటలో ఉన్నా. నేను ఇప్పుడే ఒక డ్రాప్ చేసిన, యూసఫ్ కూడా నుంచి తీసుకోవాల్సిన. ఇప్పుడే కోకాపేటలో డ్రాప్ చేసిన. కోకాపేట ఇక్కడ అంటే కేప్ జెమిని అని ఒకటి ఆఫీస్ ఉంటుంది, ఇది అదే ఆఫీస్. ఇది ఇప్పుడు ఒక డ్రాప్ అయిపోయింది, డ్రాప్ చేసిన. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? కరెక్ట్ 7:46 అవుతుంది. పొద్దున 7 బాగా పడ్డది నాకు రైడు. 7 బాగా పడితే 7:46కు రైడ్ అయిపోయింది. బట్ పొద్దున 16 కిలోమీటర్లు ఏమో వచ్చిన నేను. ఇట్నేసలు ఏమన్నా పడితే పొద్దునే కదా, 9 గంటల టైం ఉంటుంది కదా మనకు అని చెప్పానని ఆ ధైర్యంలో వచ్చిన నేను. ఏదో ఒకటి వేసుకొని పోవచ్చు అన్నట్టు. మరి వాళ్ళు ఏమైతే చూడాలని కూడా ఫస్ట్ టైము చాలా రోజుల తర్వాత పొద్దున ఈ టైంలో నేను ఇటు వచ్చిన కోకాపేటకి. మరి నీ కోకాపేటకి వచ్చినందుకు మరి నీ లాస్ అవుతానా మరి సెట్ అవుతానా చూడాలి. ఇక 1 hour later ఇంకొక 700 మీటర్స్ అయితే డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఉన్న సర్కిల్ నుంచి అటు రైట్ పోయినా అంటే లెఫ్ట్ సైడ్ బస్ స్టాప్. అది ముందడగానే పడేది ఎన్జీబీఎస్ మెట్రో. అది ఆ మెట్రో దిగినామంటే డైరెక్ట్ బస్ స్టాండ్లో పోతారు. ఎటు నడవాల్సిన అవసరం లేదు. అసలు ఏమన్నా పడేది ఉంటే ఈ డ్రాప్ కాకముందే పడాల్సి ఉండే. ఆన్ ది వేలేనే పడితే ఏమన్నా పడేది ఉంటే కానీ వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది. నేను అబ్బాయి లేదన్న, 10-11 గంటలు కష్టపడితే ఎక్కువ 1000 రూపాయలు మిగులుతాయి అన్న. మరి 132 అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, 135 రూపీస్ కొట్టిండు, 132 రూపీస్ అయితే. ఇప్పుడు ఇది ఎంతైంది? 131.60 అయింది. ఇప్పుడు దీన్ని 132 రూపీస్ రౌండ్ ఫిగర్ చెప్తా. మొన్న ఒక అక్కతో గట్టినే పరిచయం అయింది నాకు. అందరిని అట్లా ఎందుకు జడ్జ్ చేస్తావన్నా అని చెప్పాలని కామెంట్ పెట్టి. ఏం జడ్జ్ చేసినావయ్యా నేను? ఓపు మళ్ళా శంషాబాద్ పడతాను. శంషాబాద్ పోనే. 20 minutes later పక్క 100-200%. ఇప్పుడు అన్నది ఇట్టేది ఒక ఆటో ఉన్నది తిడతాను, కొట్టడానికి ఏనా అని చెప్పాను అంటాను బాబు. సేమ్ రైడ్లు ఏం పడతలో. నేను ఇటు వచ్చి బస్ స్టాండ్కి వచ్చి అర్ధ గంట అవుతుంది. ఇక్కడి వెళ్ళిపోదామని చెప్పానని వెళ్ళిపోతాను. మరి ఏం చేయాలి నాకు అర్థమవుతలేదు. పొద్దున కోకాపేటకి అట్లనే వేరే నేను పొద్దున కదా ఏదో ఒకటి పక్కా పడుతుంది అటు నుంచి ఇట్లా అని చెప్పి అటు కోకాపేట పోయినా. ఎంజీబీఎస్ఏ కదా, ఎంజీబీఎస్ నుంచి బయటకి వెళ్దామని చెప్పి ఎంజీబీఎస్కి వచ్చిన. అటు పోతే అటు కూర్చోబెట్టింది, ఇటు వచ్చినా ఇటు కూర్చోబెడతాను నన్ను. అలా ఏం చేయాలి నేను? ఇప్పుడు ఎటు పోవాలి అన్నా? ఒక అన్నతో ముచ్చట పెట్టిన బస్ స్టాండ్. ఇంక కూర్చుంటే 4 ఖర్చులు ఊబరా అని చెప్పానంటే మాట కలిసి ముచ్చట పెట్టిన. వాళ్ళ ఎలక్ట్రిక్ బండి ఉన్నది ఒకటి, ఎలక్ట్రిక్ బండితో 200 రూపాయలు కిరాయి అంట రోజుకి. 1200 సంపాదితే 1000 రూపాయలు మిగులుతాయంట. 10:30 అయిపోయిందని చెప్పారంటే ఏం పడే అని చెప్పారు అన్నాడు. సరే చూద్దాం, ఎవడో కూడా ఉండడా బస్సు దిగినాడు అని చెప్పని ఎంతసేపు చూసిన. ఇద్దరు కలిసి ముచ్చట పెట్టాం ఇంతసేపు. ఇక మనోడు వేతాండియా
నాకు కూడా ఏం పడదట్లేమని చెప్పి నాకు అర్థం అయిపోయింది. నేను మనవంతో ముచ్చట పెట్టే గ్యాప్ వల్ల 2 రేట్లు పడ్డాయి నాకు. ఒకటి 54 ఏమో పడ్డది ఇక్కడిది కానీ, ఇంకోటి ఏదో పడ్డది అది కూడా అంతే చిల్లర. అది కూడా 34 రూపాయలు ఏమో రైడ్ పడ్డది. అది ఏం పడతలేవు. ఇప్పుడు నేను పోవాలన్నా కూడా ఈజీ. ఇప్పుడు నాంపల్లి వరకు పోవాలి. నాంపల్లి పోదామన్నా కూడా నాంపల్లికి అంత దగ్గర అయితే ఏం లేదు. నాంపల్లి మినిమం ఒక 5 కిలోमीटर అన్నా పోవాలి ఇప్పుడు నాంపల్లి పోవాలంటే. నేను क्या करूं कैसा करूं मेरे को समझ में नहीं आ रहा. ఒకప్పుడు ఏం అమ్మినా ఏం కొనుక్కున్నా కూడా హిందువులు కనబడేది. ఈ కూరగాయలైనా ఫ్రూట్స్ అయినా ఏదైనా కూడా ఏ ఏరియాకి పోయినా కూడా ఇల్లే కనబడేది. కానీ ఇప్పుడు నువ్వు ఈ సిటీలో నువ్వు ఎవరిని చూడు టోపు పెట్టుకొని అమ్మటోళ్ళే. అట్లా తెల్ల టోపు పెడతాను, తెల్ల టోపు పెట్టి అమ్ముతాను. ఆ గుంపులు నువ్వెందుకు కూర్చున్నావే నిన్నే ఈడ బతికినెత్తరాలు. దేవుడు తెల్ల టోపి చూడు టోపీలే కనబడతాను. అంటే నేను ఉన్న ఏరియా కూడా వీళ్ళు ఉండే ఏరియానే, కానీ ఈ ఏరియాను వదిలేసినా కూడా నువ్వు ఏ ఏరియా పోయినా కూడా తెల్ల టోపీలే కనబడతాయి. అమ్మేటి అయినా ఏదైనా ఎటు చూడు టోపీ కనబడతాను. ఎందుకు టోపీలు ఎందుకు? మనకు అవసరమే లేదు. అద్దె ఈ టోపీలు మనకు. ఈ టోపీలతో నష్టమే తప్ప లాభం ₹10 లాభం లేదు మనకు ఇక్కడ మన దేశంలో. మన దేశానికి కిమ్ లాంటి ప్రెసిడెంట్ అయితే మంచిగా. నార్త్ కొరియాడు కిమ్. అలాంటోడైతే ఈ టోపీల గడ్డాలని గిక్తుండే ఈ పాటికి. గడ్డాలు గీకి బొచ్చలు చేతులు పెట్టి కూర్చోబెడుతుండే రోడ్ల పక్కన. కానీ మనోళ్ళు ఏం చేయలేకపోతారు. మనం కూడా గమ్మున ఉండేసరికి ఈ టోపీల వరం నడుస్తుంది కథ. కొన్ని ఎన్నో రైట్ సైడ్లో క్లాక్ టవర్ కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఈ రైట్ సైడ్లో ఉన్నది క్లాక్ టవర్ ఉంటుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ చౌరస్ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మన ఉస్మానియా హాస్పిటల్ వస్తుంది. ఈ లెఫ్ట్ పోతే ఉస్మానియా హాస్పిటల్, ఈ రైట్ సైడ్లో క్లాక్ టవర్. అది స్ట్రైట్ పోతే నాంపల్లి. నేను ఎటు పోన్నా నాకు అర్థమైతలేదు. వెళ్ళేట్టు బాబా హెల్మెట్ లేకుండా తిరుగుతానని చెప్పానంటే అది టోపీ బ్యాచ్. అది తెల్ల టోపీల బ్యాచ్. అది మరి సిన్సియర్ కాప్స్ మరి భయపడతారు పాపం. మరి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే. మరి నావి ఫైన్ వసూలు చేయక నేనైతే ఇవ్వను చూడలే. నేను ఎప్పటికి రోడ్డు మీద చచ్చిపోతానా? నేనైతే ఇవ్వను చూడలే. నా కళ్ళ మీద అయితే ఇవ్వని ఆపలే. మరి వైది మనల్ని ఎందుకు ఆపాలి? మన దగ్గర ఎందుకు ఫైన్లు వసూలు చేయాలి? అట్లున్నది మన పరిస్థితి ఇప్పుడు. ఒకరు తయారు కావాలి. మళ్ళీ ఒక ఛత్రపతి శివాజీ ఒక్కరు తయారైతే చింతపండు అవుతుంది వీళ్ళకి. ఓ అని మొత్తుకోవాలి ఒక్కొక్కడు. కొట్టే దెబ్బలకు ఆ మంటకు మొత్తుకోవాలి ఒక్కొక్కడు. ఈడ ఛత్రపతి శివాజీ ఏ ఊళ్ళు ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తాడు, ఇంకా పండుకున్నాడా? నిద్ర సరిపోలేదు ఇంకా ఛత్రపతి శివాజీకి. అంటే మళ్ళా పుట్టే ఛత్రపతి శివాజీ. ఆల్రెడీ ఆయన పుట్టినరోజు ఆయన చేసి సాధించిండు, అమరుడు అయింది ఆయన. ఎట్లా మన పరిస్థితి? క్యా బోలో. చూడు ఎండకు ఫోన్ డిస్ప్లే కూడా కరెక్ట్గా అనిపిస్తలేదు. 10:30 అవుతుంది ఎండ. అంతే టైం అయితే.
ఎండకు నాకు అంత నేను ఏం మాట్లాడుతానో అర్థమైతలేదు నాకు. 10:30 అవుతుంది ఎండ అంటారా నేను. One nap later. అప్పుడు లాస్ట్ ఇయర్ ఎంజీబీఎస్ పోయింది. ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి రూమ్కి పోయినా డైరెక్ట్ రూమ్ పోయినా ఎంజీబీఎస్ నుంచి వెళ్ళి చూసుకుంటా నాంపల్లి వరకు వచ్చిన. నాంపల్లి నుంచి ఖైరతాబాద్ పోయిన తర్వాత నా మూడ్ అప్సెట్ అయింది. సీదా ఇంటికి కొట్టిన బండి. మళ్ళీ 1 గంటలకు వెళ్ళిన. ఇందాక ఒకటి గౌల్దొడ్డిలో డ్రాప్ చేసిన. మళ్ళా నానగ్రామ్ కూడా నుంచి వెళ్ళి మాదాపూర్ పోతాను. ఇప్పుడు గౌల్దొడ్డిలో దింపింది దానికి 163 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు పోయేది 98 రూపాయలతో మాదాపూర్ పోతాను. ఈడు ఉంటే ఎందుకు టైం వేస్ట్ అని చెప్పానని 98 రూపాయలు అని చెప్పి 100 రూపాయలు వస్తాయి కదా అని చెప్పి పోతాను. ఆర్ యూ కమింగ్ అని పెట్టిళ్ళు మా మ్యాప్లో చూపిస్తుంది కదా మనిషి మూవింగ్ ఉన్నాడా ఆగి ఉన్నాడా అని చెప్పి. కానీ మస్తు ఉన్నది మరి, మంచిగా కట్టిల్లు. ఆ గోడ పెద్ద కట్టిల్లు. ఆ గోడకు మంచి చెట్లు పెట్టిల్లు. మంచి ప్లానింగ్ అది. అదిరిపోయింది ప్లానింగ్. చూడ్డానికి మంచిగా కనబడుతుంది అది. Hakim bro, where are you man? ఇట్లా ఇంకా బండి కూడా ఆపలే, ఈజీలు కొట్టినాడు. ఊబర్ అన్న 2 hours later. ప్రజెంట్ అత్తాపూర్లో ఉన్నా. ఇందాకనే అత్తాపూర్లో ఒక డ్రాప్ చేసిన. జూబ్లీ హిల్స్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చిన. జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చిన. ఇక్కడనే దిప్పిన అత్తాపూర్లో. ఇందాక నేను పట్టుకొచ్చిన రైడ్కి 120 రూపాయలు వచ్చినాయి. మళ్ళీ ఒకటి ఇక్కడ నుంచి అత్తాపూర్ నుంచి గచ్చిబాల్కి ఒక రైడ్ పడ్డది. 168 రూపీస్ రైడ్. కస్టమర్ని పిక్ చేసుకుందాం అని చెప్పి పోతానా. నేను ఉన్న దగ్గర నుంచి 650 మీటర్స్ ఉండే పికప్. గచ్చిబాల్ పోయినా అంటే లాస్ట్ రైడ్గా నేను ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటా. ఇక పొద్దున 7 గంటలకు వెళ్తే పొద్దున బయటనే ఉన్నా. మహా అంటే ఒక గంట సేపు ఉన్నానేమో, గంటన్నర సేపు ఇంట్లో ఉన్నా అంతే. ఎంత 5:05 అయితే అంత టైము. ఇక పోయేసరికి 16 కిలోమీటర్లు అంటే ఈజీ ఒక 40 నిమిషాలన్నా పడుతుంది. ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైం అయింది కాబట్టి. ఏమైంది 2 సిలిండర్లు పెట్టిళ్ళు. కొంతమంది డిస్కషన్ పెడతాను సిలిండర్ కొనుక్కోపోతా పోలీసు వాళ్ళు. లేకపోతే మాకు లేకుండా మీరు ఎట్లా వాడతారు గ్యాస్ అని చెప్పానని గుంజుకోపోవడానికి వచ్చిలా మరి కొత్త రూల్ అని. గ్యాస్ మీద అందుకున్నాడు బ్యాన్ మరి ఇలా రూల్ ఇట్నే ఉంటాయి. మరి మన సైడ్ కాదే ఆంధ్రాలో అనుకుంటా. ఇప్పుడు ఇలాంటి ఫోన్ హోల్డర్లు కూడా వాడద్దట. మరి అదేం కారణమో మరి అదేం రూలో అర్థమవుతలేదు. ఫోన్ హోల్డర్ వాడకుండా ఉండడేందో నాకు అర్థం కాదు. ఫోన్ హోల్డర్లు తీసేసినది అర్థమవుతలేదు. తీసేస్తాను బండ్లను ఆపుతాళ్ళు. బండ్లు దొరకబట్టి ఏదో ఒక క్రిమినల్ దొరకబట్టి తీసేస్తాళ్ళు. ఇది ఏం రూల్ మరి? ఒక్కటైనా పనికొచ్చే రూలు ఏం లేదు. ఇలా అన్నీ 90 పక్కన 90 రూల్సే అంత. ఇవన్నీ రాంబాబు రాంబాబు అలాంటాడు. ఇది హోల్డర్ తీసేస్తే ఎట్లా పని చేసుకోవాలి? ఊకి ఇట్లా కిందికి పైనకి తలగా ఒప్పుకుంటుండ అలాడు. ఏమో నాయన. ఇందాక గచ్చిబౌలి పడ్డది అన్న రైడు, అది క్యాన్సిల్ చేసిన. కస్టమర్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి పక్క పెట్టాను ఫస్ట్ టైం. సెకండ్ టైం ఫోన్ చేసిన. మళ్ళా సెకండ్ టైం ఫోన్ చేసిన వస్తానా బ్రో అన్నాడు. 10 నిమిషాలు చూసిన. మళ్ళీ ఫోన్ చేసిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. మళ్ళీ ఒక 2 నిమిషాలకి మళ్ళీ ఫోన్ చేసిన. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు కస్టమర్. ఆ రైడ్ క్యాన్సిల్ చేసిన. మళ్ళీ ఇంకొకటి అటే గచ్చిబౌలి పడ్డది. ఇప్పుడు పిక్ చేసుకోవడానికి రైడు 140 రూపాయల రైడు. 1.5 కిలోమీటర్స్ ఉంటుంది నేను ఉన్న దగ్గర నుంచి పికప్. మరి ఈ దూరైనా ఏం చేస్తారో ఏమో చూడాలి.
బుక్ చేద్దాం అలాంటప్పుడు నేను పెడతా గట్టి పెడతా. అన్న పాపం టైంకున్నాడు వచ్చేసరికి రెడీగా ఉన్నాడు అన్న మరి. ఆ దరిద్రపుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆడు. Later. ఇక ఇందాక నేను తీసుకొచ్చిన రెడీ అయిపోయింది. గచ్చిబౌలి అని చెప్పి పడ్డది కానీ గచ్చిబౌలి కదా యాక్చువల్లీ. ఇక్కడ ఇది హైటెక్ సిటీ మెట్రో దగ్గర దింపిన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి ఈసారి నాకు ఒక రైడ్ పడ్డది నాకు. ఆల్రెడీ వచ్చిన పికప్ చేసుకోవడానికి కస్టమర్ని.